23 థియేటర్లలో సినిమా వేయకపోతే పెద్ద మూవీకి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడుగుతామని నిర్మాత నాగవంశి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మద్దతు అవసరమైతే తప్పకుండా కోరుతామని తెలిపారు. సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి, వీళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్‌ని మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది. వదిలేయచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్‌ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా! ఇక్కడ కూడా మేము వాళ్ళని మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి. సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ యూనిలాటరల్‌గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి ఆళ్ళు చెప్తుంది అదే కదా! మేము పర్సెంటేజ్ అయితేనే ఏస్తాం అని అలా అది చెప్పింది అదే కదా! మరి అతని కండిషన్‌గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడట్లేదు కదా! అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా?